ఏపీ రాజకీయాల్లో మరోసారి సవాళ్లు ప్రతి సవాళ్లతో మాటల యుద్ధం కొనసాగుతోంది. మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలకు వైసీపీ నేత పెర్ని నాని ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు చర్చకు వస్తే వైఎస్ జగన్ కూడా వస్తారని, అయితే లోకేష్ చర్చకు వస్తే తానే సిద్ధంగా ఉంటానని స్పష్టం చేశారు. లోకేష్ మాటలు కోటలు దాటుతున్నాయని విమర్శించిన పెర్ని నాని, నిజంగా సత్తా ఉంటే డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై తనతో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. టీచర్ల ఉద్యోగాల్ని తప్పుడుతనంతో అమ్ముకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, మరీ ప్రత్యేకించి నారా లోకేష్ నాయుడు గారి మంత్రిత్వ శాఖలో ఆయన నాయకత్వంలో ఆయన దిశానిర్దేశంలో జరిగినటువంటి 16,000 టీచర్ల ఉద్యోగాల అవకతవకల్ని జగన్మోహన్ రెడ్డి గారు సాక్ష్యాలు ఆధారాలతో సహా ఆయన ఈ ప్రపంచానికి చూపిస్తే, స్పోర్ట్స్ కోటా పేరుతో టెట్ గాని డిఎస్సి గాని 2 పరీక్షలు లేకుండా నారా లోకేష్ నాయుడు రికమెండేషన్ తో దొంగ సర్టిఫికెట్లతో ఇలాంటి అంటే నారా లోకేష్ నాయుడు గారికి చదువుెట్టాకు అవ్వలేదని చెప్పని, నారా లోకేష్ నాయుడు గారి చదువు సంతకెళ్ళిందని చెప్పని తన ఆంధ్ర రాష్ట్రంలో చదువుతున్నటువంటి లేదా పేద మధ్యతరగతి వర్గాల పిల్లల జీవితాలతో ఆటలాడుకునేటువంటి అధికారం ఎవరిచ్చారు నీకు నారా లోకేష్ నాయుడు గారు? ఇక్కడ తప్పులు చేసి నీచంగా టీచర్ల ఉద్యోగాలు అమ్ముకున్నటువంటి ఈ రాష్ట్రానికి చెందిన విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ నాయుడు రాజీనామా చేయాలక్కర్లేదా? సిగ్గు లేకుండా ఈ రోజున బరిదెక్కించి తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసిందంట. ఖచ్చితంగా నారా లోకేష్ నాయుడు, నీకు నీతి నిజాయితీ ఉంటే, నీకు నైతిక విలువలు ఉంటే రాజీనామా చేయమని డిమాండ్ చేస్తున్నాం. నీ రాజీనామా చేసేంత వరకు కూడా విద్యార్థి లోకం తరపున గాయపడ్డా దగాపడ్డా డిఎస్సి పరీక్షకు హాజరైనటువంటి 3 లక్షల పైచీలకు అభ్యర్థుల తరపున ఈ రాష్ట్ర యువత తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని చెప్పి హెచ్చరిక చేస్తారు.